మిత్రులారా, ఈరోజు మరొక ప్రధానమైనటువంటి అంశంతో మీ ముందుకు రావటం జరుగుతూ ఉంది. అదేంటయ్యా అంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య కూటమి ప్రభుత్వం బీజేపీ అధ్యక్షతన బీజేపీ మరొకసారి తన మతపరమైనటువంటి విచక్షణని తెరపైకి తీసుకురావటం జరుగుతుంది ఈ బిల్లు ద్వారా అనేటువంటి దాన్ని తెలియచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో సమావేశాల్లో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఈ అమెండ్మెంట్ బిల్ అనేటువంటి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ప్రవేశపెట్టగానే ప్రతిపక్షాల తరపు నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత చోటు చేసుకోవటం, దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ స్పీకర్ గారు ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎందుకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టింది సభలో అంటే, ప్రభుత్వం తరపున వారు చెప్తున్నటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, వక్ఫ్ ఆస్తులు అనేటువంటివి అన్యాక్రాంతం కాబడుతూ ఉన్నాయి. రెండవది, పరాయి వ్యక్తుల చేతుల్లో ఆస్తులు అనేటువంటివి కేంద్రీకరించబడుతూ ఉన్నాయి. అలానే కొన్ని అవినీతి పరులు, అక్రమార్కులు వక్ఫ్ బోర్డులో ప్రవేశించడం జరిగింది. వీటన్నింటి నుంచి వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించి ఒక సాధారణ ముస్లింకు కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ప్రయోజనం చేకూరేలా చూడటం ఈ బిల్లు యొక్క ఉద్దేశం అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాదన వినిపించటం. దీనితో పాటు 1923లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు తీసుకొచ్చినటువంటి ముసల్మాన్ యాక్ట్ అనేటువంటి దాన్ని రద్దు చేస్తూ ప్రతిపాదన అనేటువంటి దాన్ని తీసుకురావటం. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 దేని ఆధారంగా చేస్తూ ఉన్నారు అంటే, వక్ఫ్ యాక్ట్ 1995 దీని ప్రాతిపదికగా తీసుకొని ఆ యాక్ట్ అనేటువంటి దాంట్లో మార్పులు అనేటువంటివి చేయటం జరుగుతూ ఉంది. దీనిలో మనం గమనించాల్సినటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, ఈ అమెండ్మెంట్ బిల్లు ద్వారా తేబోతున్నటువంటి మార్పులు, ఒకటి, వక్ఫ్ కమిటీలో 2 ముస్లిం మహిళలకు, 2 నాన్ ముస్లిం మహిళలకు సభ్యత్వం అనేటువంటి దాన్ని కల్పిస్తూ అందుట్లో మార్పు అనేటువంటిది తీసుకురావటం. రెండవది, ఈ వక్ఫ్ ఆస్తి అనేటువంటిది ఎవరు నిర్ణయించాలి అంటే, ఇప్పటి వరకు వక్ఫ్ ట్రిబ్యునల్ అనేటువంటి దానికి ఆ అధికారం అప్పగించడం జరిగింది 95 యాక్ట్ ప్రకారం. వీరు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారం దానికి నోడల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ అనేటువంటి వారిని సూచించడం జరుగుతుంది. అంటే ఇక నుంచి ఈ వక్ఫ్ ఆస్తి అనేటువంటిది అంటే, ఏదైనా ఒక ఆస్తి ఇది వక్ఫ్ ఆస్తా కాదా అనేటువంటి దాన్ని నిర్ణయించే అధికారం తిరిగి కలెక్టర్ చేతిలోకి వెళుతుంది అన్నమాట. అంటే ఇటువంటి మార్పులు అనేటువంటివి దేనికి సంకేతం అంటే, ప్రధానంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మతపరమైనటువంటి వ్యవహారాలలో ఇంకొక మతపరమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సభ్యులుగా చేర్చడం అనేటువంటిది అది ఎంతవరకు సమంజసం, ఇది మనం ముందుగా గమనించాల్సినటువంటి అంశం. రెండవది, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మార్పులు గనక మనం గమనిస్తే, దీని ద్వారా రాజ్యాంగం యొక్క మౌలిక తత్వానికి విఘాతం కలిగించేటువంటిదిగా ఉంది. అంటే ఏదైతే మనం రాజ్యాంగ ప్రవేశిక ద్వారా ఈ దేశాన్ని లౌకిక రాజ్యం అని చెప్పేసి ప్రకటించుకున్నామో, అటువంటి లౌకిక రాజ్య స్ఫూర్తి నుంచి మనం పక్కకి పోతున్నట్లుగా మనం గమనించాలన్నా. రెండవది, రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి
హక్కులు ఏవైతే ఉన్నాయో పౌరులకి, మరి ముఖ్యంగా ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 26 అంటే మతపరమైనటువంటి స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించిన అంశాలు. వాటిలో ప్రధానంగా ఆర్టికల్ 26 ఈ వక్ఫ్ ఆస్తులు దాని యొక్క పరిధి కిందకు మనం తీసుకొని రావచ్చు. అంటే ఇటువంటి హక్కులు అనేటువంటివి కూడా రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులు కూడా ఇందులో మనకి విఘాతం అనేటువంటిది కలుగుతున్నట్లుగా మనం భావించాలి. అంటే ఆటంకం అనేటువంటిది ఏర్పడుతుంది, స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా పోతుంది వ్యక్తులకి. అంటే మీరు ఎలా చెప్పగలరు అంటే ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైనటువంటి సంస్థలు అనేటువంటివి స్థిర చరాస్తుల్ని కలిగి ఉండటానికి, వాటిని నిర్వహించుకోవటానికి మతపరమైనటువంటి స్వేచ్ఛని రాజ్యాంగం ఇచ్చింది మనకి చట్టపరిధికి లోబడి. అటువంటి పరిధుల్లో మనం ఈ ఆస్తుల్ని నిర్వహించుకుంటూ ఉన్నటువంటి క్రమంలో ఇటువంటి అమెండ్మెంట్ బిల్ అనేటువంటివి తీసుకొచ్చి వ్యక్తి యొక్క స్వాతంత్ర్యానికి అక్కడ ఆటంకం అనేటువంటిది, మతపరమైనటువంటి స్వాతంత్ర్యానికి అక్కడ ఆటంకం కలిగిస్తున్నట్లుగా మనం భావించాలన్నా. మరొక అంశం ఏంటయ్యా అంటే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తూ చెప్పినటువంటి మరొక కారణం 1923 ముసల్మాన్ యాక్ట్, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్. ఇవి రాజ్యాంగానికన్నా విరుద్ధంగా ఉన్నాయి, అంటే రాజ్యాంగ పరిధిని అతిక్రమించే విధంగా ఉన్నాయి ఈ ప్రొవిజన్స్. కాబట్టి వీటిని నల్లిఫై చేస్తున్నామని చెప్పేసి అని పేర్కొనటం అది సమంజసనీయమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం ఏదైనా ఉందయ్యా అంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి అంశం ఏదైనా సరే దాన్ని మనం నల్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది, కోర్టు ద్వారా కానీ లేదా చట్టాన్ని తీసుకొని వచ్చి అటువంటి అంశాన్ని మనం స్వాగతించాలన్నా. కానీ అన్య మతస్థుల్ని తీసుకొని వచ్చి వేరొక మత సంస్థల యొక్క వ్యవహారాల్లో మనం జోక్యం అనేటువంటి దాన్ని కల్పించడం అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. ఒక రకంగా మన యొక్క సెక్యులర్ స్ఫూర్తికి, లౌకిక స్ఫూర్తికి దీన్ని విరుద్ధంగా భావించాలి. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇటువంటి చట్టాల ద్వారా, అమెండ్మెంట్స్ బిల్లు ద్వారా అంటే వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛల్లో కూడా తలదూరుస్తూ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చట్టసభల ద్వారా వ్యతిరేకించాలి, లేదా అటువంటి చట్టాలు అనేటువంటివి రూపొందించినప్పుడు న్యాయస్థాన పరిధిలో న్యాయ సమీక్ష ద్వారా వాటిని నల్లిఫై చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనకు ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక జేపీసీ ఇచ్చినటువంటి నివేదిక మేరకు ప్రభుత్వం వెనక్కి తగ్గితే పర్వాలేదు, లేదా కమిటీ చేసినటువంటి సూచనలను పరిగణలోనికి తీసుకొని, అంటే ఆ కమిటీ ఎటువంటి సూచనలు చేస్తుంది, అది నిజంగా రాజ్యాంగ పరిధికి లోబడే ఉంటుందా, స్ఫూర్తికి లోబడే ఉంటుందా, ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఆహ్వానించడం, లేకపోయినట్లయితే ఆ బిల్లుని చట్టం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పైన, ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. దానికి అనుగుణంగా ప్రజలు తమ యొక్క ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియజెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ.